బజాజ్ అలియన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ డీఈఓ ఎం సృజన్ కుమార్ ఆధ్వర్యంలో ఎం నిఖిల్ కుమార్ 4 కోట్ల ప్రీమియం పూర్తి చేసిన సందర్భంగా శనివారం రోజు ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని సప్తగిరి ఫంక్షన్ హాల్లో ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో బజాజ్ అలియన్స్లో పనిచేస్తూ 4 కోట్ల ప్రీమియం సాధించిన సందర్భంగా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని పెరికిట్ నుండి సప్తగిరి ఫంక్షన్ హాల్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ ధీరజ్ దాడ్లాని, రీజనల్ హెడ్ డి అంజన్న, బ్రాంచ్ మేనేజర్ సయేందర్, ఇజ్రాయిల్ గంగాధర్, గాంధీ, డి ఓలు, ఏఎస్ఓ, ఏజెంట్ మిత్రులు, కస్టమర్లు పాల్గొన్నారు. నాకేం లేదు, ఒక 4 సంవత్సరాల కింద మా ఫ్రెండ్ చనిపోయిండే. ఆయన చనిపోకుండా కొత్తపల్లిలో ఒక 30 లక్షల చెక్ ఇప్పించింది. ఆ ఇప్పించి నుంచి నాకు ఇంప్రెషన్ అయింది. వాళ్ళ ఇల్లు బాగుపడ్డది, వాళ్ళ కూతురు కట్నం ఇచ్చారు. అదే డబ్బులతోని వాళ్ళ కొడుకు కూడా వాళ్ళు ఇంటి వాళ్ళంతా బాగుపడ్డారు. నేను ఒక్క పాలసీకే 30 లక్షలు ఇప్పించిన కాబట్టి నాకు ఎంతో తృప్తి అనిపించింది. ఆ నుంచి ఒకటి 1 కోటి రూపాయలు చేస్తాను కంపెనీ వాళ్ళకి మాట ఇచ్చిన. 6 మంత్స్ లో 1 కోటి రూపాయలు చేసింది. ఆ 1 కోటి రూపాయల తర్వాత మళ్ళీ 2 కోట్లు చేసిన 2వ సంవత్సరం మొత్తము. ఇప్పుడు డిసెంబర్ 24, 2024 నాటికి 2 కోట్లు చేసిన. ఇంచుమించుగా 4 కోట్ల ఇన్సూరెన్స్ ప్రీమియం చేపించిన. ఇంటింటికి తిరిగిన 1,20,000 కిలోమీటర్లు నాకు కారు అంత రీడింగ్ అయింది. కానీ నేను ఎప్పుడు ఇది కాలేను, వెనకడికి వేయలేను. ఇంకా 6 కోట్లు చేసేది ఉంది నాకు. ఇంకా 3 సంవత్సరాలు ప్రతి సంవత్సరం 2 కోట్లు చేస్తా. నాకు ఎందుకంటే నేను ఒక విధంగా బాధలు, బాధ్యతలు, సమస్యలు అన్ని చూసిన. నా ఉద్దేశం ఏంటంటే ఎవరు కూడా ఇంట్లో చనిపోతే బాధపడదు, ఏడద్దు. ఒక సమయంలో ఏడ్చిన ఏదో రూపంలో ఒక ఇన్సూరెన్స్ పరంగా ఒక్క చెక్ వచ్చినా కూడా వాళ్ళ ఇంటికి సపోర్ట్ అవుతుంది. ప్రతి ఇంటికి ఇన్సూరెన్స్ ఉంచుకోవడం వల్ల ఎంతో మంది హెల్ప్ అవుతుంది. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది చనిపోతే కూడా ఇన్సూరెన్స్ లేవు. నాకు ఈ మధ్యలో జానకంపేట పోయినా నాకు తెలిసిన ఒక 20,000 ఇచ్చి వచ్చిన, కానీ వాళ్ళు ఎంతో తృప్తిగా అయింది. నేను ఎక్కడ వెళ్ళిపోయినా కూడా 10,000 డొనేట్ చేస్తున్నా కానీ నాకు తృప్తి లేదు. ఇన్సూరెన్స్ మాత్రం ప్రతి ఇంటికి ఒక 50,000 కట్టుకున్నా 5 లక్షల నుంచి 10 లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది. 1,00,000 కట్టుకున్న 10 నుంచి 20 లక్షలు. ఇవాళ కడితే రేపటి నుంచి ఇన్సూరెన్స్ చాలు. 24 అవర్స్ నుంచి ఆరోగ్యంగా ఉన్నప్పుడే కట్టుకోండి. దయచేసి మమ్మల్ని ఇన్సూరెన్స్ వాళ్ళని బాగా దింపకండి. ఎల్ఐసి కానీ, రిలయన్స్ కానీ, టాటా కానీ అన్ని కంపెనీలు మంచి, మా బజాజ్ ఒక్కటే కాదు అన్ని కంపెనీలు మంచి. ఇన్సూరెన్స్ వ్యక్తిని ప్రతి వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వండి, ప్రతి వాళ్ళు వేసుకోండి. ఈ మా బజాజ్ లో మాత్రం సెకండ్ ఇయర్ నుంచి రిటర్న్ ఇస్తున్నాము. ఇప్పుడు 1,00,000 కట్టిన 2వ సంవత్సరం నుంచి 30 నుంచి 40 రిటర్న్ వస్తుంది, పెన్షన్ టైప్ వస్తుంది. దయచేసి అందరు వేసుకొని మీడియా వాళ్ళు కూడా సపోర్ట్ చేయండి. నాకు ఇంతకుముందు 1 కోటి రూపాయలు చేసినప్పుడు మీడియా వాళ్ళు కూడా సపోర్ట్ రాలేదు నాకు. ఎందుకేమో ఈ టైం వచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే నాకు ఎంతో తృప్తిగా ఉంది వల్ల నేను ఇంకా ఈ ఉద్దేశంతో ఈ సంవత్సరం కూడా ఇంకా 2 కోట్లు చేస్తా. థ్యాంక్ యూ బ్రదర్. మీరు అందరూ వచ్చినందుకు ప్రత్యేకంగా పేరు ధన్యవాదాలు అండి. వాస్తవంగా మీరు మాకు చాలా సపోర్ట్ చేశారు అన్ని విషయాలు కూడా. సో ఇన్సూరెన్స్ అనేది ఏదో మన కొరకు లేకపోతే మంది కొరకు కాదు, అక్రాస్ ద వరల్డ్ అంటే ప్రతి ఒక్కరు భూమి మీదకి వచ్చిన ప్రతి పర్సన్కి ఇన్సూరెన్స్ అవసరం ఉంది వాస్తవంగా. అందులో మనకి ఇంతకుముందు ఇన్సూరెన్స్ అంటే ఏదో చనిపోతూనే వచ్చేది కాదు. ఇప్పుడు ఖచ్చితంగా లైఫ్ లాంగ్ మనకు పెన్షన్ లాగా ఉపయోగపడుతుంది, మనకు ఎమర్జెన్సీకి ఉపయోగపడుతుంది. మనకి ఇందులో మనకు రకరకాల మంత్లీ మోడ్ కూడా కట్టుకునే పాలసీ మనకి ఎవ్రీ మంత్ నెలకు 5,000 కట్టుకోవచ్చు, నెలకు 5,000 కట్టుకుంటే మనకి నెలకు 15,000 మనీ బ్యాక్ వస్తుంది. అట్లా 100 years వరకు లైఫ్ లాంగ్ పెన్షన్. ఒకప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే పెన్షన్, మన దగ్గర ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయ్ కాకుండా మనం డబ్బులు కట్టగలుగుతాం, మనకు లైఫ్ లాంగ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ పెన్షన్ ఉంటుంది. సో దాంతో పాటు ఏంటంటే కుటుంబం ఇప్పటికీ ఆర్మూర్లో మనకు దాదాపు 1,00,000 జనాభా ఉన్నది. ఈ 1,00,000 జనాభా తీసుకున్న నాకు తెలిసి కవరేజ్ ఎంత పడితే 20% లేదు ఇన్సూరెన్స్ కవరేజ్. అంటే చాలా మట్టుకు మన ప్రతి ఒక్క మొబైల్ ఓపెన్ చేస్తే ప్రతి ఒక్క దగ్గర 1000 కాంటాక్ట్స్ ఉంటాయి. ఆ 1000 కాంటాక్ట్లకి ఎవరికెళ్ళి కూడా 100 మంది పాలసీ ఉండట్లేదు. ఉన్నా కూడా కవరేజ్ అనేది తక్కువ ఉంటుంది. 1,00,000, 2,00,000, 5 లక్షలు, ఎవరికి కూడా 50 లక్షలు కోటి. కాబట్టి దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు మా దగ్గర ఉన్న నిఖిల్ ఏంటంటే ఇదివరకు ఎంతో మంది ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే 4 కోట్ల ప్రీమియం ఎవరు చేయలేదు ఇప్పటివరకు. ఇక్కడ మన దగ్గర మన నిఖిల్ ఒక సంవత్సరంలో టీఓటీ అనేది చాలా ఇన్సూరెన్స్ లో ఐఆర్డిఏ ప్రకారం ఇన్సూరెన్స్ లో దాదాపు 29 కంపెనీలు. ఏ కంపెనీలో కూడా టీఓటీ అంటే చాలా పెద్దది. ఇన్సూరెన్స్ అనేది ఒక దిగ్గజం. ఇన్సూరెన్స్ లో టీఓటీ అనేది హైయెస్ట్ స్లాబ్ అన్నట్టు. ఇంతవరకు మనకి ఎంబీఆర్డీ అయితే చాలా గొప్ప అనుకునేది వాస్తవంగా. సిఓటీ అంటే కోటి రూపాయలు గొప్ప అనుకునేది. ఈయన టీఓటీ అంటే 2 కోట్లు ఇవ్వాలి. ఒక సంవత్సరం 2 కోట్లు చేసిన ఘనత ఒక నిఖిల్ కుమార్కే ఉంది. మన ఎవరికి కాదు ఇప్పటివరకు. ఆర్మూర్ నా జీవితం నేను దాదాపు ఇన్సూరెన్స్ కంపెనీ 20 years లో పనిచేస్తున్నా. 20 years లో నా దగ్గర ఇదివరకు ఎంతో మంది ఇన్సూరెన్స్ కంపెనీలో ఒక 500 మంది చూసినా, ఒక 1000 మంది ఇన్సూరెన్స్ ఏజెంట్లు చూసినా, కానీ 2 కోట్ల ఒక సంవత్సరం చేసిన వ్యక్తి ఒక్కడే మనకు. ఈ సంవత్సరం 2024లో మాత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపితే ఒకే ఒక వ్యక్తి నిఖిల్ మోర్తాడు. అది 2 కోట్లు చేసే టీఓటీకి అంటే ఈయన ఒక్కడే. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం.